ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వ్లాగ్స్ అండ్ వీడియోస్. మీ ఈరోజు వచ్చేసి నా అరుణాచలం ట్రిప్ పార్ట్ 2 అయితే ఈరోజు అయితే పెట్టబోతున్నాను అనమాట. సో అదే ఈ వీడియో. సో ఇప్పుడు ఏంటంటే ఈ వీడియోలో మేము గిరి ప్రదక్షిణ చేసేది ఇంకా ఇప్పుడు మీకు చూపిస్తాను. సో నేను ఇప్పుడైతే ప్రెసెంట్ డోన్లో ఉన్నాను. ఇది నేను ఎప్పుడు వీడియో తీస్తుంటా కదా, అక్కడ ఉన్నాను. నేను డోన్లో అయితే ఉన్నాను ఇప్పుడైతే నేను ఇప్పుడు వీడియో తీస్తున్నాను. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ఇక్కడ నుంచి అయితే మేమైతే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ గుడి వచ్చేసి యమలింగము, అక్కడ నుంచి అయితే మనం అయితే స్టార్ట్ చేయబోతున్నాము. ఇంకా లేట్ చేయకుండా మనం అయితే వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి యమలింగం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనమైతే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తున్నాము. తిరిగి మళ్ళీ ఇక్కడికి రావాలి. సో ఇక్కడ వచ్చేసి వీడియోస్ నాట్ అలౌడ్. నేను పూజారికి తెలియకుండా అయితే సీక్రెట్గా తీస్తున్నాను. చూసారా, శివుడు కూడా ఉన్నాడు. ఇందాక మీకు చూపించాను కదా గుడి, అక్కడ నుంచి అయితే మేమైతే స్టార్ట్ చేసినాము ఈ గిరి ప్రదక్షిణ అనేది. ఒక్కొక్క కిలోమీటర్కి ఒక్కొక్క లింగం ఉంటుంది. ఇందాక మేము అయితే సాక్స్ వేసుకున్నాను. అదే యమలింగం అనమాట, అది అగ్నిలింగం కాదు. సో మేమైతే ఇది తార్ రోడ్ కాబట్టి మేమైతే జెల్ సాక్స్ వేసుకున్నాము. ఇక్కడ నుంచి మేమైతే స్టార్ట్ చేసినాము. చాలా మంది తిరుగుతున్నారు మాతో పాటు. సో మేము 7:10కి అయితే స్టార్ట్ చేసినాము. ఏదైతే యమలింగం దగ్గర నుంచి స్టార్ట్ చేసినామో మళ్ళీ రిటర్న్ అక్కడి అంటే మొత్తం చుట్టూ తిరిగి కొండ చుట్టూ మనమైతే ఆ 14 కిలోమీటర్స్ తిరిగి కరెక్ట్ మళ్ళీ అక్కడికే రావాలన్నమాట. సో ప్రెసెంట్ అయితే మనం ఇప్పుడు నైరుతిలింగం కాడికి అయితే వచ్చినాము. సో లోపల ఉంటుంది అన్నమాట, చూపిస్తాను మీకు. సో ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ కొంచెం అయితే రెస్ట్ తీసుకుంటున్నాం బెంచ్ మీద కూర్చొని. మావి అయితే ఎప్పుడైతే నైరుతిలింగం అయితే అయిపోయిందంటే 2 లింగాలు అయితే అయిపోయినాయి. సో కొంచెం రెస్ట్ కాళ్ళు నొప్పి తీస్తున్నాయని కొంచెం అయితే రెస్ట్ తీసుకుంటున్నాం మేము. సో మేమైతే ఇప్పుడు టిఫిన్ బ్రేక్ దగ్గర అయితే అయినామన్నమాట. మేము మా అక్క పరోటా తీసుకుంటుంది, నేను మా నాన్న రవ్వ దోశ తీసుకుంటున్నాము. సో కరెక్ట్ మేము సూర్యలింగం దగ్గర ఉన్నాం, చూపిస్తాను. ఇక్కడ సూర్యలింగం దగ్గర అయినాం మేము. ఇక్కడ అయినమాట మేము. ఇంకా టిఫిన్ వస్తే మనం టేస్ట్ చేయడమే. సో రవ్వ దోశ మనకి చాలా పెద్దగా వచ్చింది. సో ఇది వచ్చేసి మనకి రవ్వ దోశ ఎంత తెలియదు కానీ బిల్లు మాత్రం 140 అయింది. టేస్ట్ చేద్దాం. సేమ్ మన ఇంట్లో చేసుకున్నట్లే చాలా బాగున్నది రవ్వ దోశ. మక్క పొరోటా అయిపోయింది. చాలా బాగుంది ఫ్రెండ్స్. మిరియాలు కూడా వేసినారు ఫ్రెండ్స్ మనకి రవ్వ దోశలోకి. సూపర్ ఉంది. దీని మనకి 3 వెరైటీస్ ఆఫ్ చట్నీ ఇచ్చారు, చూపిస్తా. సో ఇదేందో చూద్దాం ఒకసారి మనం. ఇది సాంబార్ అనుకుంటా. అవును ఫ్రెండ్స్, అది సాంబారే. ఇది వచ్చేసి ఇదేదో వెరైటీ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. ఇదిగోండి మిరియాలు. సో నాకైతే ఫుల్ ఆకలి వేస్తుంది. నేను తిన్నాక మీకు అయితే వీడియోని అయితే కంటిన్యూ చేస్తాను. మేమైతే తినేది అయిపోయింది. ఇప్పుడు మనం సూర్యలింగం దగ్గరికి అయితే వెళ్తున్నాము. లోపలికి ఉన్నాయి. ఆడ సామి తంబి అన్నాడు కదా, ఎవరినో కాక నన్నే వీడియో తీయద్దని చెప్పినాడు. సో మనం ఇప్పుడు వరుణలింగం దగ్గరికి అయితే వచ్చేసినాము. సో ఇదన్నమాట వరుణలింగము. ఇందాక తీసినప్పుడు నన్ను వీడియో తీయనీకున్నారు అందుకు లోపల. అయినా మీకు చూపిస్తాను పదండి. సో మనం చూసుకోవచ్చు, ఇక్కడ కొండ ఉంది. నడుస్తుంటే అసలు పైనుంచి చెట్టు కింద పడింది ఫ్రెండ్స్. అసలు మింగలేక కొంచెం ముందర వింటే మా మీద పడుతుండేది. అది కొన్ని ఫ్రెండ్స్ ఆ నుంచి ఎదిగింది అనమాట. అది పటాపటా అని ఎరిగింది, సడన్ గా కింద పడింది. అది ఇప్పుడే జస్ట్ అట్లా పడింది. నేను వీడియో తీస్తున్నా.
ఇంకా ఎవరు లేరు, కార్లు కూడా రాకుండే అప్పుడు. చాలా జాగ్రత్త నడచాలా, ఎవరి మీద వల్ల అందులో కార్లు వస్తున్నాయి. అసలు ఎండిపోయింది ఫ్రెండ్స్. ఇది ఎన్ని ఉడకలేనాయి చూడండి. ఇంకా ఈ కార్ వస్తున్నది. వాయులింగం దగ్గర అయితే ఉన్నాము. సో మనకైతే క్లోజ్డ్ గుడి అనుకుంటా, చూద్దాం. అవును ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఇలా ఫుడ్ మసాజర్లు అయితే ఉన్నాయన్నమాట మనకి ఇలా. సో 7 minutesకి వీళ్ళైతే 20 rupees ఛార్జ్ చేస్తారు. చాలా బాగుంది. అలాగే మనకి ఇలా బాడీ మసాజర్, అలాగే మనకి ఇవి కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి 50 rupees. సో ఇది చాలా బాగుంది ఇది. ఆహా, ఇప్పుడు వచ్చేసి మనం చంద్రలింగం దగ్గర ఉన్నాం. లోపలికి అయితే పోయి వచ్చినాం మేము ముందే. సో ఇప్పుడు మనం అయితే ఇప్పుడు మనకి అది ఏదో లింగం పేరు ఏదో ఉంది ఫ్రెండ్స్, మర్చిపోయినాను. నెక్స్ట్ మనం కుబేర లింగానికి అయితే వెళ్ళబోతున్నాము. అంతలోపు ఇప్పుడు మనం వచ్చేసి కుబేర లింగం దగ్గర అయితే ఉన్నాము. సో అయినా కూడా మాకు కాళ్ళు విపరీతంగా వస్తున్నాయి మాకైతే. మనం లోపలికి వెళ్దాం. ఇక్కడ ఉంది లోపల మనకి చూపిస్తున్నాను. సో మ్యాక్సిమం వీడియో అయితే అలో చేయకున్నారు. నేను మ్యాక్సిమం తీయడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నాను. సో మనకైతే క్లోజ్ చేసినారు. మీకు కనపడుతుందా? లేదు, కనపడదు ఫ్రెండ్స్ మీకు. మనమైతే వెళ్ళిపోతాం. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ అన్న ఆర్చ్ అన్నమాట. ఇది ఎంట్రన్స్. ఇక్కడ మనకి సర్కిల్ ఉంటుంది ఒకటి, ఎంట్రన్స్ అన్నమాట ఇది ఫ్రెండ్స్. ఈ సానే లింగము. సో కాళ్ళు విపరీతంగా వస్తున్నాయి మాకైతే. నాకు తెలిసి ఇక్కడ కూడా క్లోజ్ అనుకుంటా గుడి. ఓకే, క్లోజ్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఆ తర్వాత అయితే మేము చాలా రోజు నుంచి ఒక 3-4 లింగాలు అయితే తిరిగినాము. ఆ తర్వాత ఏమైందంటే కాళ్ళు విపరీతంగా అయితే వస్తున్నాయి అనమాట. ఆ సాక్సులు కూడా చినిగిపోయినాయి, లోపల జల్లు గిల్లు మొత్తం ఎగిరిపోయినాయి. ఇంకా ఎగిరిపోయినాడు. నేను కూడా ఉత్తకాలతో నడిచినాను. విపరీతమైన కాళ్ళ నొప్పులు ఫ్రెండ్స్, అదైతే భరించలేనిది. సో ఇంకా వీడియో అయితే తీయలేకపోయినాను, సారీ. ఆ తర్వాత మేము మరుసటి రోజు అయితే గుడికి అయితే వెళ్ళాము. అది నెక్స్ట్ పార్ట్లో అయితే వస్తుంది. దానికోసం సబ్స్క్రైబ్ చేసుకుంటే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అలానే క్లిక్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మేము ముందు ఉంటాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.